ప్రపంచంతో పోటీ పడి భారతదేశం ఎదుగుతుందనడానికి ఒక నిదర్శనం మన డ్రోన్స్. వేరే దేశాలు ఇదే డ్రోన్లతో బాంబులు వేసుకుంటుంటే ఇదే డ్రోన్లతో భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టడానికి సిద్ధమవుతుంది. చూడండి, ఈ మందులు కొట్టడానికి, మందులు పిచికారి చేయడానికి డ్రోన్ వాడుతుంది ఇండియా. ప్రపంచ దేశాలేమో డ్రోన్తో బాంబులు వేసి మనుషులు చంపుతుంటే మన ఇండియా మాత్రం మనుషులకు కావాల్సిన అన్నం పెరగడానికి డ్రోన్ వాడుతుంది. డ్రోన్ ఈ విధంగా వాడండి. ప్రపంచ దేశాలకు చెప్పేది ఒకటే, డ్రోన్ వాడే విధానం చూడండి. డ్రోన్ అనేది మనము బతకడానికి తయారు చేస్తున్నాము, చనిపోవడానికి కాదు కదా. ప్రతి ఒక్క దేశము, పెద్ద దేశం, చిన్న దేశం, అమెరికా డెవలప్ అయిన కంట్రీ అంటే ఆ దేశానికి అర్థం కావట్లేదా? ప్రతి ఒక్కటి మనం తయారు చేస్తున్నాం నష్టానిక లేక మనల్ని బతికించుకోవడానిక? ఇదేంటి ఈ యుద్ధాలేంది, ఆకలి కేకలేంది, ఇవన్నీ ఎందుకు అసలుకి మనకు అర్థం కావట్లేదు. ఇండియాలో చూడండి, బాంబులు అనేది ఒక వర్గం సంబంధించిన వాళ్ళే చేస్తారు. మిగతా 90% ఎటువంటి బాంబులు తిరగరు, ఎటువంటి గొడవలు ఉండవు. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం. పొద్దున లేస్తే కొద్దిగా దాకా, రాత్రి దాకా ఒకటే వ్యవసాయం. పంట పండించుకోవాలి, మన కడుపు తినాలి, నలుగురికి పెట్టుకోవాలి, మన దేవుని మొక్కుకోవాలి, నైవేద్యాలు పెట్టుకోవాలి. నన్ను చూస్తుంటే దేశం నాశనం చేయాలని చూసేది కొన్ని వర్గాలు, కొన్ని మతాలు ఉన్నాయి. అవన్నీ కాదని ఇప్పటికీ భారతదేశం ఒకే వ్యవసాయం ఆధారిత దేశంగా బతుకుతుంది. వేరే దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మన దేశానికి ఒక ఆయిల్ గ్యాస్ ప్రతి ఒక్క దాంట్లో భారతదేశానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఎందుకు అంటే దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను తెలుసుకొని ఆ బాధ్యత విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ప్రపంచ దేశాలకు మనం బ్రతికించడానిక లేదా నలుగురిని చంపడానిక? నలుగురిని చంపుకుంటూ బతికేది నలుగురికి అన్నం పెట్టి బతకాలనేది ముఖ్య ఉద్దేశం. మన దేశంలో డ్రోన్లను ఈ విధంగా మందులు పెట్టడానికి, పొలాల మీద నీళ్లు వేయడానికి, ప్రతి ఒక్కదానికి మన దేశంలో డ్రోన్లను వాడుతున్నాం. కానీ విదేశాలకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇదే డ్రోన్లను బాంబులు వేయడానికి, వేరే దేశాలకు భారతదేశం ఎప్పటికైనా నలుగురికి అన్నం పెట్టే దేశమే కానీ నలుగురికి అన్యాయం చేసే దేశం అయితే కాదు. ప్రపంచ దేశానికి అన్నపూర్ణ దేశంగా భారతదేశాన్ని అభివర్ణించడానికి ఇదే కారణం. ఒక్కొక్క దేశంలో మందులు వేరే దేశాలన్న బాంబులు వేసి వేరే దేశం మతపరంగా, ఈ ఆచారపరంగా, ప్రాంతాల పరంగా చంపుకుంటూ పోతుంటే మన భారతదేశం మాత్రం ఎదుగుదానికి, మనం నలుగురికి అన్నం పెట్టడానికి, విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి, మన పంటలు పండించుకుంటూ నలుగురికి అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం. మాత్రం ప్రపంచ దేశాలతో పోటీ పడేది ఏ రంగంలో అంటే నలుగురికి అన్నం పెట్టే నలుగురిని ఖరాబ్ చేసే రంగంలో కాదు. నలుగురికి అన్నం పెట్టే దేశం ఏదంటే ప్రపంచ దేశాలలో అత్యంపూర్ణ దేశం ఒకటే భారతదేశం. ప్రపంచానికి ఆదర్శం భారతదేశం. ఈ భారతదేశాన్ని అందరూ ప్రపంచానికి అన్నం ఇప్పటికైనా ప్రపంచానికి అన్నం పెట్టేది భారత్ ఒక్కటే. మన ప్రధానమంత్రి మోదీజీ వల్ల ఈ దేశం సస్యశ్యామలంగా ఉంది. ఎన్నో దేశాలు కరుగుతో పథకాలతో బాధపడుతున్నాయి. మన దేశం మాత్రం అన్ని గ్యాస్ ఇబ్బందిగా ప్రతి ఒక్క దాంట్లో నంబర్ 1 స్టేజ్లోనే ఉంది. భారతదేశాన్ని కంటికి భారత్ మాతాకి జై. మన మోడీ
మోడీజీకి జై. మనం బీజేపీ పార్టీకి ఓటేసి మనం బీజేపీని గెలిపించుకుంటే మనము అన్ని రోజుల కన్నా, అన్ని సంవత్సరాల కన్నా ప్రపంచం భారతదేశం ఇది మాత్రం వాస్తవం. 99% చెప్పగలుగుతాను. ఎందుకంటే మన దేశం భవిష్యత్తే ముఖ్యము. వేరే మతాలు వర్గాలు వాళ్ళకు సంబంధించి విభజించి రాజకీయాలను ప్రతి ఒక్కటి